ఒక 20 ఏళ్ల క్రితం అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక ముస్లిం పేరు వినపడితే ఒక ముస్లిం అరే! వీడు ముస్లిం రా లేదా వేరే వీడి దగ్గర కొన్ని ఇది ఉంటదిరా అని కొన్ని భయం అనేది జనాల్లో పబ్లిక్‌లో మెయిన్‌గా ఈ భయం క్రియేట్ అవుతా ఉంది. ఒక ముస్లిం పేరు చెప్పగానే ఒక భయం క్రియేట్ అవుతుంది మైండ్‌లో. సరే ఎందుకు ఈ భయం క్రియేట్ అవుతుంది? నిజంగా ముస్లిం అంత డేంజర్‌గా ఉంటారా? అసలు మీ ఖురాన్‌లో ఏం చెప్తా ఉంది? మీరేం చెప్తారు? ఖురాన్ అనేది అవతరించింది మానవుడికి సన్మార్గం వైపు నడిపించడానికి. హ్మ్. దాంట్లో ముఖ్యంగా సృష్టికర్త అయినటువంటి అల్లా అంటాం మేము. హ్మ్. సృష్టికర్త అంటాము. ఈ సర్వ మానవాళికి సృష్టించింది ఒక అవును. నిరాకారుడు, ఆకారం లేనివాడు అవును. అని చెప్పి మేము విశ్వసిస్తాము. అవును. ఆ అల్లా యొక్క బోధనలు ఎలా ఉంటాయంటే, హ్మ్. ఓ మానవా, హ్మ్. నీకోసం ఇది. మానవ అంటే సర్వ మానవాళికి ఉపదేశం ఇస్తున్నట్టు. అవును. ఓ విశ్వాసి, హ్మ్. ఖురాన్‌లో యా అయ్యుహల్లజీన ఆమను, యా అయ్యుహల్లజీన ఆమను అంటే ఓ విశ్వాసులారా, నేను ఒక్కడినే అని చెప్పి విశ్వసించే విశ్వాసులారా, ప్రవక్త నేను పంపించిన మెసెంజర్‌గా విశ్వసించే విశ్వాసులారా, ఇది మీకోసం అని అర్థం. ఓ మానవులారా అంటే అల్లాను నమ్మని వాళ్ళు కూడా వాళ్ళకి ఉపదేశిస్తున్నారు. హ్మ్. సపోజ్ చెప్తాను, మీ మర్మాంగాలను మీరు బట్టలతో కప్పుకోండి అంటారు. అక్కడ విశ్వాసులకు కాదు, మానవులకు చెప్తారు. రైట్. రైట్. అవును. విశ్వాసులకి నిబంధనలు పాటించమంటున్నాడు. ఎందుకు పాటించమంటున్నాడు? కింద కూర్చొని అల్లాకి ఏమన్నా నష్టమా? ప్రవక్తకి ఏమన్నా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నష్టమా? హ్మ్. నిలబడి పోస్తే, కూర్చొని పోస్తే ఆయనకేం నష్టము? బట్ నీ ఆరోగ్యానికి ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే స్టోర్ అయిపోతా ఉంటది. మీకు ప్రొటెస్ట్ క్యాన్సర్ అది వస్తది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్స్ లాంటి వ్యాధులు వస్తాయి మీకు అని చెప్పి అవును. ఈరోజు చెప్తున్నారు. అవును. అప్పుడు ఎందుకు చెప్పారు? ఆజ్ఞ కాదు, నీ మంచి కొరకు చెప్పారు. నిలబడి నీళ్లు తాగితే, కూర్చొని నీళ్లు తాగితే వాళ్ళకేమన్నా నష్టమా? హ్మ్. వాళ్ళకేం నష్టం ఏం లేదు. నిలబడి మంచినీళ్ళు తాగితే డైరెక్ట్‌గా దిగుతుంది. కూర్చొని మంచినీళ్ళు తాగితే నీ ఆరోగ్యానికి మంచిది. హ్మ్. ప్రతి విషయంలో, ప్రతి విషయంలో శుక్రవారం పూట గోర్లు కత్తిరించుకొని స్పెషల్‌గా రెడీ అయ్యేసి పో అంటున్నారు. గోర్లు కత్తిరిస్తే వాళ్ళకేమన్నా వస్తదా? గోర్లు కత్తిరించకపోతే వాళ్ళకేమన్నా పోతదా? హ్మ్. గోర్లు పొడుగైపోతే మీ పని చేసుకునే దానికి మీకే కష్టం. ఈ గోరు అవును. ఎక్కడైనా తగిలిందనుకోండి, ఆ గోరు ఊడిందనుకోండి, పెయిన్ మందే కదా! ప్రాణం పోయే బాధ బాధ. మీకు. అవును. ఆ గోరుని తొలగించాలా. అవును. ఇలాంటియన్నీ ఏమంటే ప్రతి దాంట్లో కూడా మానవులకు సన్మార్గం చూపించడానికి వచ్చినటువంటి ఖురాన్ గ్రంథము అదే బోధిస్తుంది. ఎక్కడ కూడా మీకు చంపమని, వాళ్ళ పైన హింస చేయమని చెప్పి ఎక్కడా లేదు. హ్మ్. అంటే ఆ సందర్భం ఏదైతే ఉండిందో ఆ సందర్భంలో మీరు హింసని మీరు మీ మీద జరుగుతున్న దౌర్జన్యాలని మీరు మౌనం వహించకండి. మీరు తిరుగుబాటు చేయండి. రైట్. ఎందుకు? వాళ్ళు ఎవ్వరు కూడా ధర్మం వైపు లేరు. హ్మ్. అధర్మం వైపు ఉన్నారు. హ్మ్. బలవంతుడు బలహీనులపై ఆధిపత్యం. వారి ఆస్తి ఉంటే లాక్కుంటాడు. వాడి దగ్గర ఒంటెలు ఉంటే లాక్కుంటాడు. హ్మ్. వాడి దగ్గర నగలు ఉంటే లాక్కుంటాడు. వాడికి బలహీనుడు ఏం చేయలేడు. హ్మ్. చివరికి వాళ్ళ ఆడపిల్లల్ని కూడా ఆడ కూతుర్లని కూడా లాక్కునేస్తారు. ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ మక్కా నగరం నుంచి కూడా వెలివేసేసారు. హ్మ్. అంతటి దౌర్జన్యం చేశారు. ఆ సమయంలో ఎవరైతే కాఫీర్ అంటే తిరస్కారి, రైట్. ఓకే. తిరస్కరించే వారిని కాఫీర్ అంటారు. ఏదైతే మీరు ఇక్కడి నుంచి అక్కడికి పోయారనుకోండి, హ్మ్. సపోజ్ హ్మ్. మమ్మల్ని ఏమంటారు? ముస్లిం అనరు, హిందీ అంటారు.
అరబులు వాళ్ళు హిందీ, ఉమ్, హిందుస్థాన్ నుంచి వచ్చారు. హిందీ ఉమ్. హిందీ హిందీ ముస్లిం అంటే హిందుస్థానీ ముస్లిం నువ్వు. అంటే రెండు అంటే ఉంటాయి. ఏంది, మేము అరబ్ ముస్లింలం. ఓకే. అరే అర్థమైందా? మేము అరబ్ ముస్లింలం, నువ్వు ఎవరు? హిందుస్థానీ ముస్లిం. రైట్. అంటే సనాతన ముస్లిం నువ్వు. దీని మీద కూడా ఎవరన్నా ఏమన్నా బ్యాడ్ కామెంట్ చేసేయచ్చు. రైట్. కాకపోతే కొన్ని వాస్తవాలు మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. అంటే ఖచ్చితంగా అవును చెప్పాలి, ఈ వాస్తవాలు దేశ చెప్పాలి. మూల నివాసులం మేము. రైట్. నాకు తెలిసి 5 తరాల వరకు మా తాతలు ముత్తాతల పేర్లు తెలుసు అండి. ఉమ్, దానికి ముందు ఉన్నవాడు నాకు తెలియదు. ఉమ్, మూల నివాసులమే కదా. అవును. మేము అరబ్ నుంచి రాలేదు, ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదు. ఉమ్. అంటే ఎందుకంటే ముస్లిమ్స్ కి సౌదీ అరేబియాతో లింక్ ఎందుకు కలుపుతా ఉంటారు? ఎందుకు ముస్లిమ్స్ అంటే ఎక్కువ అక్కడ చాలా మంది కూడా కువైట్ కానీ లేదా సౌదీ అరేబియా ఎక్కువ ముస్లిమ్స్ వలస వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఉమ్. అంటే ఎందుకు ఈ రిలేషన్ ఏంటి బేసిక్గా సౌదీకి ముస్లింకి దీనికి? రిలేషన్ అని చెప్పి ఏం లేదు. ప్రత్యేకంగా కొంతమంది వ్యాపార నిమిత్తం పోయేసి అక్కడ స్థిరపడిన వాళ్ళు, అక్కడే వాళ్ళు బాగా సంపాదించి ఇక్కడ మాకు కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక దేశాన్ని పొగడటం నాకు ఇష్టం లేదు. ఆ దేశంలో ఎన్ని మంచి ఉన్నా నేను సౌదీ అరేబియాకి హజ్జు అదే ఉమ్రా యాత్రకి పోయి ఉమ్రా చేసుకున్నాను. నా ధర్మం అది పాటించాలా, స్తోమత ఉన్న వాళ్ళు పోయి రావాలా, పోయాను వచ్చాను, అంతవరకే. నేను ఆ దేశాన్ని ఎక్కడ పొగిడే పరిస్థితి లేదు. మీకు కావాలంటే నా డిపిలో చూడండి, ఎఫ్బీలో ఈ రోజు కూడా మక్కా దగ్గర జాతీయ జెండా పట్టుకొని ఉంటాను ఫోటో. మక్కా కాబా కాదు, కాబా అయితే బ్లాక్ గృహం ఉండదు, జాతీయ జెండాతో ఉంటాను. ఎందుకు? వాళ్ళ దేశంలో ఉన్నా కూడా చెప్పడం ఇష్టం లేదు. మీరు అడిగారు కాబట్టి కొన్ని కనెక్ట్ అవుతాయి చెప్తున్నాను మీకు. అక్కడ వాళ్ళు మొత్తం ఫెసిలిటీలు ఇస్తున్నారు వ్యాపారం చేసుకోమని. ముస్లిమ్స్కి కాదు, మీకు ఎవరికైనా మీకు కూడా ఇస్తారు. ఓకే. మీరు దుబాయ్కి వెళ్ళండి, మీరు సొంత వ్యాపారం పెట్టుకోవచ్చు. మీ కాళ్ళు పట్టుకొని లాగేవాడు, మీ మీద కేసులు వేసేవాడు, మీ మీద రైడ్ చేపించేవాడు ఎవరు ఉండరు అక్కడ. వాళ్ళకు ప్రాసెస్ నిర్ధారణ అయిపోతే మనం తప్పు చేసి తప్పించుకోలేము. రైట్. ఇక్కడలాగా తప్పు చేసి తప్పించుకొని తిరిగేవాళ్ళు, కొంపలు ఉంచేవాళ్ళు, కాళ్ళు పట్టుకొని లాగేవాళ్ళు, వ్యాపారాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి పని కట్టుకొని తిరిగేవాళ్ళు అక్కడ ఉండరు. దానికి కారణం ఉంది, పాపులేషన్ తక్కువ. రైట్. ప్రశాంతంగా జీవించాలని చెప్పి కోరుకుంటారు వాళ్ళు. సౌదీ అరేబియా వాళ్ళు కూడా ఈరోజు